హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీరియడ్స్ టైంలో సాధారణంగానే చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి టైంలో ప్రయాణం చేయాల్సి వస్తే చాలా బెంగగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనకి హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, బట్ ట్రావెలింగ్ టైంలో రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ అంత హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఉండదు, వాష్రూమ్స్ నీట్గా ఉండవు. అటువంటి టైంలో చాలామందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే యూటీఐ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినా, మోషన్ పాస్ చేయాల్సి వచ్చినా హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఉండదు కాబట్టి చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో నేనైతే ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. మీరు కూడా నా అలాగే ఇబ్బంది పడకుండా ఉండాలంటే మ్యాండేటరీగా ఏంటేంటి తీసుకెళ్ళాలి, పీరియడ్స్ టైంలో ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, చాలా హెల్దీ టిప్స్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్గా మన ఛానల్కి సోషల్ వుడ్ అవార్డు వచ్చిందండి. ఆ అవార్డుని తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు పీరియడ్స్ అనమాట. బట్ నేను ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాను, ఎలా రోజంతా యాక్టివ్గా ఉండగలిగాను, మరి ప్రయాణం చేయడానికి ఏంటంటే సర్దుకున్నాను, అన్ని టిప్స్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయడం ద్వారా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో లేడీస్ అందరూ డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని జెంట్స్ కనుక వాచ్ చేస్తుంటే మీ ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను బ్యాగ్ని ప్యాక్ చేసుకున్నానండి. సో ఫస్ట్ మనం పీరియడ్ కిట్ చూద్దాము. మ్యాండేటరీగా ఉండాల్సిన, మీతో పాటు ట్రావెల్ చేయాల్సిన పీరియడ్ కిట్ ఏంటంటే, నేనైతే పీరియడ్స్ టైంలో మెన్స్ట్రల్ కప్ అనేది యూజ్ చేస్తాను. వీళ్ళు ఎవరికైనా మెన్స్ట్రల్ కప్ ఎలా యూజ్ చేయాలి అని ఇంతవరకు తెలియకపోతే నా కమెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను ఆ మెన్స్ట్రల్ కప్ని ఎలా యూజ్ చేయాలి, నేను ఎలా యూజ్ చేస్తానో ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బయట ఇంట్లో ఉంటే వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, బయట ట్రావెలింగ్ టైంలో వాటర్ ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ మ్యాండేటరీగా క్యారీ చేయాలి. ఇక్కడ నేను కాటన్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. నార్మల్గా బయట దొరికే ప్యాడ్స్ని అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే అవి యూజ్ చేయటం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. సో అవి కాకుండా కొంచెం మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఇటువంటి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ అండి. అంటే జనరల్గా పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ 3 days నాకు హెవీ ఫ్లో ఉంటుంది. అటువంటి టైంలో కప్ యూజ్ చేస్తాను. ఒక 4th and 5th డే ఏంటంటే మరీ అంత హెవీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది అనమాట. అటువంటి టైంలో ఇటువంటి ఆర్గానిక్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తాను. ఈ వీడియో చూపించబోయే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. పీరియడ్స్ వచ్చే ముందు పీరియడ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాదు, అటువంటి టైంలో మనకి బట్టలు మరకలు అయిపోతాయేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు ప్యాంటీ లైనర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. శానిటరీ ప్యాడ్ ఎలా అయితే పెద్దగా ఉంటుందో సేమ్ దాని బేబీలా ఉంటుందన్నమాట. ఇది చిన్నగా ఉంటుందండి, కానీ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోదు కదండి. ఓన్లీ స్పెసిఫిక్ ఏరియాలో మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది కదా, ఆ స్పెసిఫిక్ ఏరియాలోనే దీన్ని మనం జస్ట్ పెట్టుకుంటే చాలన్నమాట. అంటే పీరియడ్స్ వచ్చేస్తాయేమో, మళ్ళీ బట్టలు పాడైపోతాయేమో అని టెన్షన్ పడకుండా ఇటువంటి ప్యాంటీ లైనర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అప్పుడు మనం వేసుకునే అండర్వేర్ ఏదైతే ఉందో అది మొత్తం వెట్ అయిపోతుంది అనమాట. అలా వెట్గా ఉండటం వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో ఇటువంటి ప్యాంటీ లైనర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ప్యాంటీ లైనర్స్ నార్మల్గా కూడా ఉంటాయి, బట్ అవి యూజ్ చేయకండి. ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నాకు ఇంకా పీరియడ్స్ రాలేదు, ఈ బ్యాగ్ చదువుకునేటప్పటికి వచ్చేటట్టే అనిపిస్తుంది, అందుకే నేను ప్యాంటీ లైనర్స్ని పెట్టుకున్నాను. బస్ స్టేషన్లో అయినా ట్రైన్లోనైనా అక్కడ కమోడ్స్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు హైజీనిక్గా ఉండవు. ఒక్కోసారి మనకి మోషన్ అర్జెంటుగా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి టైంలో మ్యాండేటరీగా వెళ్ళాల్సి వస్తుంది. తప్పని సిచ్యువేషన్లో మోషన్ పాస్ చేస్తూ ఉంటారు ఆ యొక్క అన్హైజీనిక్ సీట్ మీద కూర్చొని. అలా కూర్చొని చేయడం వల్ల చాలా రకాల యూటీఐ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాషెస్ అండ్ మనం టాయిలెట్ పాస్ చేసినప్పుడు విపరీతమైన మంట, దురద ఇవన్నీ వచ్చేస్తాయి. అటువంటివి ఏవి రాకుండా నేనైతే ఏం చేస్తాను అంటే టాయిలెట్ సీట్ కవర్స్ అండి ఇవి. అక్కడ ఉన్న ఆ డర్ట్ ఏదైతే ఉందో అది మనకి టచ్ అవ్వకుండా, స్కిన్తో కాంటాక్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనకి యూటీఐ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ర్యాషెస్ కానీ అస్సలు ఇదైతే కంపల్సరీగా లేడీస్ అందరు హ్యాండ్ బ్యాగ్లో మ్యాండేటరీగా ఉండాల్సిందేనండి. ఈ ప్యాక్లో టోటల్గా మనకి 10 sheets వస్తాయి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, జనరల్గా ట్రావెలింగ్ టైంలో టాయిలెట్ అనేది మ్యాండేటరీగా మనం పాస్ చేయాల్సిందే. బట్ యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే స్టేషన్లో కానీ, కాంప్లెక్స్లో కానీ, బయట ఎక్కడ
హైజీనిక్గా ఉండవు. సో మనమే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి టైంలో ఎంతసేపు అని టాయిలెట్ హోల్డ్ చేస్తాం చెప్పండి, మహా అయితే గంట 2 గంటలు. బట్ దూరంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది, రోజంతా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. దాన్నే కొంతమంది జెంట్స్ యూస్ చేస్తారు, లేడీస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్పెసిఫిక్గా జెంట్స్కి వేరే టాయిలెట్స్ అని, లేడీస్కి వేరే టాయిలెట్స్ అని ఉండవు, కామన్గా అందరికీ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ మనకు కూడా వచ్చేస్తాయి. యూరిన్ పోసేటప్పుడు మంట, దురద, విపరీతమైన స్కిన్ ఇన్ఫెక్షన్, ర్యాషెస్ అండ్ టాయిలెట్ పోసే ఏరియాలో పెద్ద పెద్ద పొక్కులు, విపరీతమైన నరకం అనుభవించాల్సి వస్తుంది. అవి ఏవి రాకుండా ఉండాలంటే ద బెస్ట్ ఐడియా అండి ఇదేంటంటే, మీరు నిల్చొని టాయిలెట్ని పోయచ్చు. జనరల్గా జెంట్స్ ఎలా అయితే నిల్చొని టాయిలెట్ పోస్తారో అలాగే మనం కూడా లేడీస్ చాలా హ్యాపీగా నిల్చునే టాయిలెట్ పోయచ్చండి. ఇదేంటంటే పీ బడ్డీ అనమాట. ఇది యూజ్ అండ్ త్రో టైప్లో ఉంటుందండి, ఇలాగ పేపర్తో పాటు వస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఎక్కడైతే ఎక్కువగా స్పేస్ ఉందో దాన్ని మనం టాయిలెట్ పోసే ఏరియాలో పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హోల్ ఉంది కదా, ఇందులో నుంచి టాయిలెట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు కూర్చొని టాయిలెట్ పోయాల్సిన అవసరం లేదు, నిల్చొనే జనరల్గా జెంట్స్ ఎలా అయితే పోస్తారో అలానే మనం హ్యాపీగా టాయిలెట్ని పోసేయచ్చు. ఖచ్చితంగా నా హ్యాండ్ బ్యాగ్లో మ్యాండేటరీగా ఉంటుంది. సో ఈ రోజు నుంచి మీరు కూడా దీన్ని యూజ్ చేయడం ట్రై చేయండి. ఇవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదేమీ స్పాన్సర్ వీడియో కాదు, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నవే మీకోసం రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది చాలా నరకం అనమాట. ఆ పెయిన్ భరించలేం. వాటన్నిటికన్నా ఇలాగ చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే ఈజీగానే ట్రావెలింగ్ టైంలో కూడా మనం హైజీనిక్గా ఉండొచ్చు. స్పెసిఫిక్గా ట్రావెలింగ్ టైంలో పీరియడ్స్ వచ్చాయనుకోండి, అటువంటి టైంలో కూడా కింద కూర్చుని వెళ్ళటం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తున్నాను. ట్రావెలింగ్ టైంలో ప్యాంటీస్ యూజ్ చేయాలి, అండర్వేర్స్ మళ్ళీ ఉతుక్కోవాలి, అవి ఆరవు, వాటిని ఆరబెట్టడం కూడా మనకు కుదరదు, వాటిని ఉతుక్కోవడం కూడా మనకు కుదరదు అనుకుంటే ఇలా పీరియడ్ ప్యాంటీస్ యూజ్ చేయొచ్చండి. ఇవి ఏంటంటే ప్యాంటీస్ కమ్ ప్యాడ్తో పాటు వస్తాయి, అంటే యూజ్ చేసి మళ్ళీ త్రో చేయొచ్చు అనమాట. నేనైతే ఎవరీ పీరియడ్ ప్యాంటీస్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తాను, నాకు చాలా బాగా నచ్చాయి. ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఒక ప్యాంటీ వేసుకోవాలి, దానిపైన మళ్ళీ ప్యాడ్ పెట్టుకోవాలి, అదంతా నిండిపోతే ప్యాంటీ అంతా పాడైపోతుంటుంది, అది వాష్ చేసుకోవడానికి టైం ఉండదు, అలాగని మనతో పాటు క్యారీ చేయలేం. ఇవన్నీ ఇబ్బందులు ఏవి రాకుండా ఉండాలంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ చాలా స్ట్రెచబుల్గా ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా, చాలా స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. స్పెసిఫిక్గా ట్రావెలింగ్ టైంలో అవుటింగ్ వెళ్ళినప్పుడు వర్కింగ్ ఉమెన్స్ యూజ్ చేయడానికి ద పర్ఫెక్ట్ అనమాట. ఇవి పీరియడ్స్ స్టార్టింగ్లో వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పీరియడ్స్ రావు కదా, అటువంటి టైంలో ప్యాంటీలోనే ప్యాడ్ అనేది ఉంటుంది అనమాట, కంప్లీట్గా కాటన్. మనం వేసుకునే ప్యాంటీస్ 1 లేయర్లో ఉంటాయి కదా, ఇది 2 డబుల్ లేయర్లో ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది. అంటే కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, లీకేజ్ అయినట్టు ఉంటుంది కదా, అటువంటి టైంలో ఇటువంటి ప్యాంటీస్ మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ట్రావెలింగ్ టైంలో పీరియడ్స్ వస్తున్నాయని టెన్షన్ పడే వాళ్ళు కూడా ఇవి వాష్ చేసి ఎన్నిసార్లైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి టెన్షన్ పడకుండా టెన్షన్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో మ్యాండేటరీగా అందరికీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి హాట్ ప్యాక్ మ్యాండేటరీ అండి. సో ఇది హాట్ ప్యాక్ ఛార్జింగ్తో పాటు వస్తుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే వేడి అలానే ఉంటుంది. సో పొట్ట దగ్గర కానీ, మీకు బ్యాక్ పెయిన్ వస్తే బ్యాక్ దగ్గర కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. సో బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఉన్న పీరియడ్స్ టైంలో సేఫ్గా వీటి మీద యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇలాగ మెన్స్ట్రల్ బెల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వీటిని మనం ఛార్జింగ్ పెట్టేసి ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే జస్ట్ ఒక 10 మినిట్సే ఉంటుంది, బట్ వన్స్ దీన్ని ఛార్జింగ్ పెడితే ఒక 2 to 3 అవర్స్ వరకు ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ బెల్ట్ నేను ఎవరి వారు తీసుకున్నాను. మీకు లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది, ట్రావెలింగ్ టైంలో యూజ్ అవ్వాలంటే ఇటువంటి బెల్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది బేసిక్గా నేను పట్టుకునే పీరియడ్ కిట్ అనమాట. పీరియడ్స్ టైంలో నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఈ టైంలో మ్యాండేటరీగా నేను తినే ఫుడ్ ఏంటో చూద్దాము. ఇదేంటంటే కొన్ని నట్స్ మ్యాండేటరీగా తీసుకువెళ్తున్నాను. నేతిలో వేయించిన జీడిపప్పు, అలాగే బాదం పప్పు, కొన్ని కిస్మిస్, అండ్ ఇది వచ్చి డేట్స్ అంజీర్ డ్రై ఫ్రూట్ చెక్కీ అండి. లైక్ డ్రై ఫ్రూట్ లడ్డూలానే ఉంటుంది, లైక్ చెక్కీలా ఉంటుంది అనమాట. బయట దొరికే చిప్స్, లేస్, బిస్కెట్స్ అవన్నీ తినడం వల్ల కడుపు అయితే నిండుతుంది, బట్ దానివల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. బట్ ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడం వల్ల ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ కానీ, నీరసం కానీ, అలసిపోయినట్టు అనిపించదు అనమాట. సో ఇవి నేను క్యారీ చేస్తున్నాను నాతో పాటు. అలాగే చెక్కీస్, ఒక నువ్వు చెక్కీ, అలాగే ఒక పల్లి చెక్కీ ఎప్పుడు మ్యాండేటరీగా ఉంటుంది నాతో. ఆకలి వేస్తే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట దొరికే చిప్స్ కానీ ఏవి తిన్నో ఓన్లీ ఇవి తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక మంచి టిప్ ఏంటంటే, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు గ్రీన్ టీ బాగా తీసుకోండి. అంటే వేడి నీళ్ళు ఎక్కువగా తాగడం మంచిది. సేమ్
సేమ్ టైం గ్రీన్ టీ కోసం వేడి నీళ్ళు కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఫ్లాస్క్ని యూజ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా సిలికాన్ ఫ్లాస్క్ అనమాట. లోపల స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, చుట్టూ సిలికాన్ ఉంటుంది. ఇది మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. జనరల్గా ఫ్లాస్క్ అంటే పెద్ద ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా, బట్ ఇది కంప్లీట్గా ఫోల్డబుల్ అనమాట. ఈజీగా మీరు ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కంప్లీట్గా దీన్ని వాష్ చేసేసి ఆ తర్వాత యూజ్ చేయండి, లేకపోతే ఖచ్చితంగా ప్లాస్టిక్ స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఫంక్షన్ కోసం అని ఇక్కడ నేను కలంకారీ నారాయణపేట లెహంగా ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. రూపా బుటిక్ నుంచి. వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓన్లీ లెహంగా, స్టిచ్డ్ లెహంగా అండ్ బ్లౌజ్ నాకు 3000 పడింది. పైన దుప్పట్టాని నా దగ్గర ఆల్రెడీ వేరే నారాయణపేట లెహంగా ఉంది, దాంతో కాంబినేషన్గా పేరప్ చేసుకున్నాను. నేను వేసుకున్న లెహంగా బాగా బుషీగా రావడం కోసం ఒక చిన్న టిప్ ఫాలో అయ్యండి. అదేంటంటే క్యాన్ యూజ్ చేశాను అన్నమాట. నార్మల్గా అయితే ఫ్లాట్గా ఉంటుంది, క్యాన్ యూజ్ చేస్తే లెహంగా లుక్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ క్యాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కావాలంటే మీకోసం మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. స్పెసిఫిక్గా ఫంక్షన్ కోసం లెహంగాని వేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే స్ట్రాప్లెస్ బ్రా అనమాట. డీప్ నెక్ ఉన్నవి లాంటివి వేసుకునేటప్పుడు ఇటువంటి బ్రాస్ చాలా బాగా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని జ్యువెలరీ కూడా ఇలాగ ట్రాన్స్పరెంట్ దాంట్లో క్యారీ చేస్తున్నాను. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ అక్కడ వేసుకోవడానికి నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. కాస్మెటిక్ విషయానికి వస్తే ఇవన్నీ సర్దుకున్నానండి. కోకోనట్ ఆయిల్, అలాగే మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి క్లే ఫేస్ మాస్క్, అలాగే సోప్. ప్రజెంట్ వింటర్ కాబట్టి సోప్, ఫౌండేషన్, అలాగే కొన్ని అవసరమైన పిన్స్, పేస్ట్ అండ్ నా ఐ డ్రాప్స్ కూడా పెట్టుకున్నాను. ఇలా ఒక దగ్గర పెట్టుకుంటే ఏంటంటే రెడీ అవ్వడానికి మనకి చాలా వీలుగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పవర్ బ్యాంక్ ఉండాలి కాబట్టి ఒక పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేస్తున్నాను, అలాగే ఛార్జర్. అండ్ నేను అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఒక ట్రైపాడ్ కూడా క్యారీ చేస్తున్నాను. ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రంట్న లైట్ వస్తుంది అనమాట, చాలా షార్ట్గా ఉంటుంది. ఇది ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. మీ ట్రైపాడ్లో యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫీ స్టిక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. దీన్ని జస్ట్ మనకి ఫోన్ కనెక్ట్ చేసేసి ఫోన్లో క్లిక్ చేస్తే ఇదే ఫోటో తీసేస్తుంది అనమాట. మెడికేషన్ కూడా మ్యాండేటరీగా మనం తీసుకెళ్ళాలండి. నాకు చిన్న ఆయాసం ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ అయితే ఇక్కడ నేను ఇన్హేలర్ కూడా క్యారీ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా డైలీ మార్నింగ్ లేవగానే నేను వేసుకునే థైరాయిడ్ టాబ్లెట్స్ అనమాట, ఇవి కూడా క్యారీ చేస్తాను. మెడిసిన్ పార్ట్ అనమాట. ఒకవేళ మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు మీకు ఎక్కువగా పెయిన్ వస్తే రెగ్యులర్గా ఏమైనా మెడిసిన్స్ వాడారనుకోండి, పెయిన్ కిల్లర్స్, వాటిని కూడా క్యారీ చేయండి. అట్ ది సేమ్ టైం చల్లగా ఉంటుంది కాబట్టి కాళ్ళకి సాక్సెస్ కూడా పెట్టుకుంటున్నానండి. అండ్ ఇవేంటంటే ఇయర్ క్యాప్స్ అనమాట, చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా. సో ఇలా నేను పీరియడ్స్ టైంలో కావాల్సినవి మెడిసిన్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ కాస్మెటిక్స్, జ్యువెలరీ, బట్టల్ని అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. డెఫినెట్గా ఈ వీడియో మీకు ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్ టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, పీరియడ్స్ టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇక వీడియోని ఓపెన్ చేసేసి కావాల్సిన ప్రోడక్ట్స్ని లిస్ట్ అవుట్ చేసేసుకొని సర్దేసుకోండి. టెన్షన్ పడకుండా మీరు యొక్క ట్రిప్ ఏదైతే ఉందో అది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. వీడియోని ఓపిక్గా చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే మీరు కూడా చెక్ చేసేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే హైజీనిక్. బాయ్.